నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యం, మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, ఇంకా స్నేహం, వీటి గురించి ఓ మంచి కథ తెలుసుకోబోతున్నాం. ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా ఈ కథ మీకోసం. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదామా? మన కథ ఒక చిన్న పల్లెటూర్లో మొదలవుతుందన్నమాట. అక్కడ ఇద్దరు స్నేహితులుండేవాళ్లు. వాళ్లే మన కథకి హీరోలు. వాళ్ల పేర్లు రాము, సోము. ఇద్దరూ ప్రాణస్నేహితులే. కాని వాళ్ల అలవాట్లు మాత్రం పూర్తి వేరు. ఒక రకంగా చెప్పాలంటే ఆపోజిట్ అన్నమాట. రాము ఏమో రోజూ బయట ఫ్రెండ్స్తో ఆడుకోవటం, పళ్ళు తినటం, అమ్మ వండిన భోజనం ఇష్టంగా తినటం, ఇలా ఉండేవాడు. మరి సోము తను మాత్రం రోజంతా మొబైల్ పట్టుకుని కూర్చోవడం, చిప్స్, బర్గర్లు, చాక్లెట్లు ఇలాంటి జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. అలా వాళ్ల రోజులు గడిచిపోతున్నాయి. అయితే ఒకరోజు స్కూల్లో వాళ్ల టీచర్ ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనుకున్నారు. క్లాసులో పిల్లలందరినీ దగ్గరకు పిలిచి ఇలా అన్నారన్నమాట. పిల్లలు, ఈరోజు ప్రపంచ ఊబకాయ దినోత్సవం. అందుకే ఈరోజు మనం మన ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. అప్పుడు టీచర్ అసలు ఊబకాయమంటే ఏంటో పిల్లలకి చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పారు. మనం మంచి తిండి తినకుండా, సరిగ్గా ఆడుకోకుండా, వ్యాయామం చేయకుండా ఉంటే మన బాడీలో అవసరం లేని కొవ్వు పేరుకుపోతుంది. ఆ కండిషన్నే మనం ఊబకాయమంటామని వివరించారు. అయితే ఇదంతా వింటున్న సోముకి మాత్రం ఇదంతా పెద్ద విషయంలా అనిపించలేదు. టీచర్ మాటల్ని చాలా లైట్ తీసుకున్నాడు. పైగా నవ్వుతూ తన ఫ్రెండ్స్తో ఏముంది, కొంచెం లావుగా ఉంటే ప్రాబ్లమేంటి అని అనేశాడు. కాని సోము అనుకున్నట్టు అంత సింపుల్ కాదని, తన ఆలోచన ఎంత తప్పో అర్థం కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లతో పాటు పరిగెత్తలేకపోయేవాడు. ఇంకా చెప్పాలంటే స్కూల్లో మామూలుగా మెట్లెక్కడానికి కూడా ఆయాసం వచ్చేసేది. అంటే అతని శరీరం కొన్ని సిగ్నల్స్ ఇవ్వడం మొదలుపెట్టిందనమాట. సోములు వస్తున్న ఈ మార్పులు చూసి వాళ్ల అమ్మానాన్నలో కంగారు పడ్డారు. ఇంకా ఆలస్యం చేయకూడదని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ సోముని చెక్ చేసి అసలు ప్రాబ్లం ఎక్కడుందో వెంటనే కనిపెట్టేశారు. డాక్టర్ సోముతో చాలా క్లియర్గా చెప్పారు. చూడు సోము, నువ్వు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, అస్సలు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం వల్లే నీ బరువు ఇంతలా పెరిగింది. ఇప్పట్నుంచైనా మంచి హెల్దీ ఫుడ్ తినడం మొదలుపెట్టు. ప్రతిరోజూ బయటకు వెళ్ళి ఆడుకో, ఎక్సర్సైజ్ చెయ్యి అని చెప్పారు. ఆ క్షణం డాక్టర్ మాటలు విన్న తర్వాత సోముకు తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. అప్పుడు గుర్తొచ్చింతనకే స్కూల్లో టీచర్ చెప్పిన మాటల వెనకున్న అసలు విషయమేంటో. సరే, ఇక ఆ రోజునుంచి సోము జీవితంలో ఒక కొత్త జర్నీ స్టార్ట్ అయింది. అదే తనని పూర్తిగా మార్చేసింది. ఆ రోజునుంచి సోము నిజంగా మారిపోయాడు. తన బెస్ట్ ఫ్రెండ్ రాముతో కలిసి రోజూ సాయంత్రం క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడు. ఇంట్లో అమ్మ ప్రేమతో చేసే పప్పు, కూర, పండ్లు తినటం అలవాటు చేసుకున్నాడు. మెల్లమెల్లగా అతన్లో మార్పు రావడం మొదలైంది. మళ్లీ పజేయంత యాక్టివ్గా, హెల్దీగా అవడం స్టార్ట్ చేశాడు. అతను మార్చుకున్న ఈ కొత్త లైఫ్ స్టైల్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. జస్ట్ కొన్ని నెలల్లోనే సోము మళ్లీ మునుపటిలా చాలా హెల్దీగా, యాక్టివ్గా తయారయ్యాడు. ఇలా తన స్వయంగా ఈ మార్పును ఫీల్ అయిన తరువాత సోము ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాడు. ఆ పాఠాన్ని తన ఫ్రెండ్స్ అందరితో పంచుకోవాలి అనుకున్నాడు. ఒకరోజు స్కూల్లో అందరి ముందు నిలబడి చాలా కాన్ఫిడెంట్గా ఇలా చెప్పాడు. ఫ్రెండ్స్, మనకున్న అతిపెద్ద ఆస్తి మన ఆరోగ్యమే. మనం జంక్ ఫుడ్ తినడం తగ్గించి, ఆడుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం పెంచితే మనందరం చాలా బలంగా, హెల్దీగా ఉంటాం. సోము జర్నీ చూశారు కదా, ఇది మనందరికీ ఒక చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. అదేంటంటే, ఆరోగ్యంగా ఉండటానికి దారి చాలా సులభం. అది మన చేతుల్లోనే ఉంది. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? ఇదిగో ఈ చిన్న ఈక్వేషన్లోనే ఉంది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం ప్లస్ రోజూ వ్యాయామం = ఆరోగ్యకరమైన జీవితం. అంతే. చూశారుగా, ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే. మన ఆరోగ్యమనేది మనం ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ఊబకాయం లాంటివి రాకుండా మొదట్నుంచే జాగ్రత్త పడటం చాలా అవసరం. సరే, మరి ఆలోచించండి, మంచి ఆరోగ్యం కోసం ఈరోజు మనం మొదలుపెట్టగల ఆ ఒక్క చిన్న మార్పు ఏమయ్యుంటుంది?